హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి నామినేషన్ ఎపిసోడ్కి సంబంధించిన రెండవ ప్రోమో అయితే తాజాగా విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే నామినేషన్లో భాగంగా భరణి ఇమాన్యుయల్ని నామినేట్ చేసి, మిస్టర్ ఇమాన్యుయల్ నీకోటి క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. బొమ్మల టాస్క్లో ప్రతి రౌండ్లో కూడా నీకంటే నేనే ఫాస్ట్గా ఉన్నాను అంటూ భరణి అయితే చెప్తున్నాడు. దీంతో వెంటనే ఇమ్మాన్యుయల్, అంత బాగా మీరు పరిగెత్తారు అంటే మీ ఆరోగ్యం బాగున్నట్టే కదా అంటూ ఇమ్మాన్యుయల్ కౌంటర్ వేయడంతో భరణి లెట్స్ మీ ఫినిష్ ఫస్ట్ అంటూ భరణి గట్టిగా ఫైర్ అవుతున్నాడు. ఆరోగ్యం అనేది బాగాలేదు అనేది కూడా నా బాడీకి, నా మైండ్కి కాదు అంటూ గట్టిగా అయితే భరణి ఇచ్చి పడేస్తున్నాడనే చెప్పవచ్చు. ఆ తర్వాత కళ్యాణ్ డెమాన్ పవన్ని నామినేట్ చేస్తూ స్టాండ్ తీసుకోవటం లేదు, అలాగే నా దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ కావాల్సినప్పుడు నీకు సపోర్ట్ రాలేదు, అదే కదా నువ్వు చెప్పింది అంటే, అది కాదు తనూజ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని అన్నప్పుడు దానిపై నువ్వు ఏమీ చెప్పలేదు కదా, అది తప్పు, ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా అక్కడ తనూజదే తప్పు అంటూ కళ్యాణ్ అయితే చెప్పడంతో తనూజ కూడా ఇన్వాల్వ్ అయ్యి తనూజ, డెమాన్, కళ్యాణ్ మధ్య అయితే పెద్ద రచ్చగా గొడవ అయితే జరుగుతుంది. రీతు దివ్యాని నామినేట్ చేసి ఈమె ఏ గేమ్లో గెలిచింది, ఏ గేమ్ ఆడింది, నేను ఈమె కంటే ఎక్కువ గేమ్స్ ఆడాను అంటూ నువ్వు నన్ను ఎప్పుడూ డిస్కరేజ్ చేస్తూనే ఉన్నావు అంటూ దివ్యాని అంటుంటే, మరి నేను అక్కడ నా పాయింట్ గురించి చెప్పాలి అంటే నేనేం చేశాను, ఎదుటివారు ఎందుకు ఓడిపోయారు, వాళ్ళేం చేశారని నేను పోల్చుకోవాలి కదా అంటూ దివ్య అయితే ఫైర్ అవుతుంది. నేను 10కి 100 సార్లు చెప్తాను నేను ఎందుకు బెటర్ నీకంటే అంటూ అని దివ్య గట్టిగా తన మాటనైతే వినిపిస్తూ ఉంది. ఆ తర్వాత వెంటనే నీకిచ్చిన కత్తిని హోల్డ్ చేసే టాస్క్లో కూడా గెలవలేకపోయావు, ఆ టాస్క్ ఆడటమే రాదు, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు అంటూ రీతుపై అయితే రెచ్చిపోతుంది దివ్య రీతుని నామినేట్ చేసి నువ్వు బెస్టు, నేను బెస్టు, ఏంటి అన్నీ అసలుకి అంటూ దివ్య మాట్లాడటం స్టార్ట్ చేయగానే రీతు కూడా మాట్లాడటంతో ఇది నా నామినేషన్, నా పాయింట్ అయిపోయాక నువ్వు మాట్లాడు అనడంతో రీతు ఇదేమైనా రూలా అంటే అవును ఇది నా రూల్ అంటూ దివ్య గట్టిగా చెప్తుంది. ఆ తర్వాత రీతు నీ వల్ల నాకు చాలా డిస్కరేజ్మెంట్ అవుతుంది, తొక్కుతూనే ఉన్నావు, ఎంతసేపు నన్ను తొక్కుతావు అంటూ రీతు అంటే దివ్య కూడా ఫైర్ అవడంతో ఇక వచ్చి కుండ కొట్టుకో అంటూ రీతు అనడంతో వచ్చి తన బలం మొత్తం ఉపయోగించి కుండను ఒక్క దెబ్బతో పగలగొట్టడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోయారు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.